మిథున రాశి వారు ఈ వారం అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. మానసికంగా కుదుట పడతారు. అలాగే మీరు సంపాదించేటటువంటి ధనానికి, అలాగే మీరు ఖర్చు పెట్టేటటువంటి ఖర్చులకు పొంతన లేకుండా ఉంటుంది. కాబట్టి ఆర్థిక విధానాలను ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి ధనాన్ని విలువైనటువంటి కార్యక్రమాల్లో పొదుపు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంచనాలు కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే తారుమారయ్యేటటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. ఈ వారంలో విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో దంపతుల మధ్య మంచి అవగాహన కూడా ఏర్పడుతుంది. కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. కుటుంబ విషయాల్లో ఈ వారం ఎక్కువగా శ్రద్ధను తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఇతరులకు సహాయ సహకారాలు అందించగలుగుతారు. దూరపు బంధువులతో, కుటుంబ సభ్యులతో సంభాషణలు, సమాలోచనలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాలను కూడా అందుకునే సందర్భాలు ఉంటాయి. ఈ వారం కీలకమైనటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఇతరులకు అప్పచెప్పకుండా మీరు మీ పనులను నిర్వహిస్తూ ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో మీ పిల్లల యొక్క ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాటిల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతల విషయంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. యాదృశ్చికంగా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. పలు రకాల ఆటుపోట్లను కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, స్నేహితులు ఆహ్వానించినటువంటి పలు రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కావచ్చు పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొన్ని రకాల నూతనమైనటువంటి పరిచయాలను కూడా మీరు పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారికి అర్చన నిర్వహించటము, స్వామివారి నామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి. స్వామివారిని పూజించినటువంటి విభూతిని నుదుట ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు కలిసి వస్తాయి.